హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ట్రెడిషనల్ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే కరకరలాడే కమ్మకమ్మని జొన్న పిండితో మురుకులండి. అదే అండి జంతికలను కూడా అంటాం కదా. మామూలుగా మనం శనగపిండి తర్వాత మినప్పప్పు అలా వేసి జంతికలు చేసుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మీరు కమ్మని రుచికరమైన జొన్నపిండి జంతికల్ని ఒకసారి నేను చేసినట్టు చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా చాలా బాగుంటాయండి. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని 4 పచ్చిమిరపకాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని 1 టీ స్పూన్ అల్లం ముక్కలను వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్లు వేసేసుకొని కొద్దిగా మనం ఒక 3 నిమిషాలు ఆ నీళ్ళని బాయిల్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు జొన్నపిండి తీసుకున్నానండి. ఈ జొన్నపిండి అనేది మనం జొన్నల్ని ఆడించుకోవచ్చు, లేదు సూపర్ మార్కెట్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ కప్పు బియ్యం పిండి తీసేసుకొని 1 టీ స్పూన్ వామ్ తీసేసుకొని ఆ వామ్ని తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా తీసుకొని జీలకర్రని వామ్ని 2 చేత్తో క్రష్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు కూడా వేసేసుకోవాలి. ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా అండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్, అది కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేడి చేసి వేసేసుకోవాలి. ఇక్కడ నేనైతే ఈరోజు పచ్చిమిర్చి అలాగే అల్లంని మిక్సీ వేసానండి. కావాలంటే ఇందులో కొద్దిగా కారం పొడి కూడా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి చేత్తో బాగా కలిపేసేసుకోవాలి. జొన్న పిండి కాబట్టి మనం చల్లనీళ్ళు వేయకుండా కొద్దిగా నీళ్ళని వేడి చేసేసుకుంటే మనకు మురుకులు అనేది కరెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు ముందుగా మనం వేడి చేసి పెట్టుకున్న ఆ నీళ్లు వేసేసుకొని ఒకసారి వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా 1 స్పూన్ తీసేసుకొని అంతా కూడా పిండిని కలిపేసేసుకోవాలి. ఒకేసారి వేయకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా పట్టేటట్టు ఆ నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ మనం పిండిని తడిపేసేసుకోవాలి. చూడండి ఈ విధంగా పిండిని కలిపేసేసుకోవాలి. మరి గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె తీసేసుకొని ఆ పిండికి తడిపేసేసుకోవాలి. ఇంక ఈ పిండి మనమేం నానబెట్టాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనం మురుకులు చేసేసుకోవడమే. ఇంకా మురుకులు గొట్టం తీసేసుకొని చూడండి ఈ విధంగా హోల్స్ ఉన్నది తీసుకున్నాను. మీకు కావాలంటే ముళ్ళున్న ఆ మురుకుల ప్లేట్ను కూడా పెట్టి చేసేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసేసుకొని దీంట్లో ఫిల్ చేసేసుకోవాలి. చేతికి కొద్దిగా మనం ఆయిల్ని తడుపుకుంటే సరిపోతుందండి. లోపలేం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న గరిటెను తీసేసుకొని పైన కొద్దిగా చేతితో నూనె తీసేసుకొని అప్లై చేసేసుకోవాలి. అంటే మనకు ఈజీగా మురుకులు అనేది రావడానికి. ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో జంతికలు చేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలండి. మరి ఎక్కువ ఆయిల్ ఏం అవసరం లేదు, మళ్ళీ చాలకుంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని తగ్గించుకునేసి ఇంకా ఇవి ఒక్కొక్కటే మనం ఈ విధంగా జంతికలు పిండేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పైన మనం ఫ్రై చేసామంటే త్వరగా కలర్ వచ్చేస్తుంది. చల్లారిన తర్వాత అవి క్రిస్పీగా లేకుండా మెత్తగా అయిపోతాయండి. చూడండి ఈ విధంగా గరిటెతో ఒక సైడ్కి ఇంకో సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చాలా కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటాయండి. మనం ఇందులో నువ్వులు, జీలకర్ర, తర్వాత వాము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి చాలా అంటే చాలా కమ్మగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. అంతే అండి, మిగిలిన పిండిని కూడా ఈ విధంగా నేను ఫ్రై చేసేసాను. కాబట్టి చూసారు కదా అండి జొన్న పిండితో నేను మురుకుల్ని ఎలా ప్రిపేర్ చేశానో. చాలా కమ్మగా కరకరలాడుతూ ఉంటాయి. ఎప్పుడు తినే మనం శనగపిండి తర్వాత మినప్పప్పు మురుకులు కాకుండా ఈ విధంగా ట్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో కలర్ఫుల్గా. వీటిని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.